హలో అందరికీ, సింపుల్ అండ్ టేస్టీగా వెజిటేబుల్ రైస్ చేసేద్దామా. ముందుకైతే కుక్కర్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ నూనె యాడ్ చేసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. దాని తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, పట్టా, లవంగం, షాజీరా అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. దాని తర్వాత ఫ్రెష్గా రుబ్బిన అల్లం పేస్ట్ వేస్తే దీనికి మంచి స్మెల్ అండ్ టేస్ట్ సూపర్ ఉంటుంది. సో మనం పెద్దగా ఏం మసాలాస్ యూస్ చేయం కాబట్టి. తర్వాత ఒక 2 టమోటాస్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ అండ్ బంగాళాదుంప వేసుకోండి. మీ దగ్గర ఉంటే గ్రీన్ పీసెస్ కూడా వేసుకోండి, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగానే ఉంటుంది. నేను పెద్దగా మసాలాస్ వేయడానికి ఇష్టపడనండి, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, సో మసాలా ఫుడ్ వాళ్ళకి ఎక్కువ తినడం వల్ల వాళ్ళకి డైజెషన్ అవ్వడం ఇబ్బంది పడతారు. సో కొంచెం అందుకే నేను పెద్దగా మసాలా ఫుడ్ మసాలాస్ పెద్దగా యాడ్ చేయను. పిల్లలకి ఫుడ్ పెట్టడానికి ఎక్కువ ఇష్టపడను. చేస్తే కూడా సింపుల్గా చేయడానికి ఇష్టపడతాను. దాని తర్వాత కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా చికెన్ మసాలా అండ్ కొద్దిగా లైట్గా పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి చిన్న స్పూన్తోనే. పెద్దదైతే ఒక 2 అయితే సరిపోతుంది. తర్వాత మనం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనము రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తో వాటర్ తీసుకోండి. సో ఉప్పు అయితే మీ టేస్ట్కి తగ్గట్టు, సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నా దగ్గర అయితే పుదీనా కూడా లేదు, సో నేను పుదీనా కూడా యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. అంతే. మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత బ్యూటిఫుల్గా ఉంటుంది రైస్. పెద్దగా మసాలాస్ ఉండదు, హ్యాపీగా తినేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.